అయితే కడవదేవులో కొందరు అబద్ధికుల వేషధారణను మోసపుచ్చి ఆత్మయందు దెయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస పుష్టులని ఆత్మత్యాగంగా చెప్పుచున్నాడు. ఏ దినాల్లో ఉన్నాము? దినాలు చెడ్డి అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ? కడవరి దినాలు అంటే ఆఖరి దినాల్లో ఉన్నాం. అంటే దేవుడు రాకడ యేసుక్రీస్తు రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి ఏమన్నా కొందరు అబద్ధికులు అబద్ధాలు చెప్పేవాడు బయలుదేరతారు. తర్వాత ఎవరన్నారు? వేషధారణ వల్ల మోసపుచ్చు ఆత్మలందు దెయ్యాల బోధయందు లక్ష్యం ఉంచి, ఎవరి బోధయందు లక్ష్యించాలి? మోసపుచ్చేవారు ఇందరినీ దేవుడు ఎంతమంది, అందుకే అన్నాను ప్రార్థనకి వెళ్ళేవాళ్ళందరూ పర్లోకానికి వెళ్ళరు. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళందరూ పర్లోకానికి వెళ్ళరు. పెట్టుకోండి, ప్రార్థనకి వెళ్తున్నావు కదా, పర్లోకానికి వెళ్తాం అనుకుంటే దేవుడు ఇక్కడ ఒక వడపోల మోస్తూ ఉన్నాడు. అందుకే అన్నాడు, అయితే కలవదిలో కొందరు అబద్ధికుల వేషధారణ, అబద్ధాలు ఉన్నాయి. అలాగే తర్వాత ఏముంది? వేషధారణ ఉంది. తర్వాత ఏముంది? మోసపుచ్చే ఆత్మ ఎందు, మోసపుచ్చే ఆత్మ ఎందు. తర్వాత ఏమన్నాడు? దెయ్యముల బోధ ఎందు. ఇక్కడ 4 10 మంది ఉంటే 4 ఈయన చెప్పుకున్నారు. ఇక్కడ మీరే ఎంతమంది? మీరే ఎంతమంది? 6 మిగులుతారు. 6 కూడా దేవుడు వడపోస్తాడు. తర్వాత మాట ఏమన్నా చూడండి, విశ్వాస పుస్తైనని ఆత్మత్యాగంగా చెప్తుంది. విషయం 6 ఒకడు అయిపోయాడు, విశ్వాస పుష్టి అయిపోయాడు. విశ్వాస పుష్టి అయిన ఎవరు? బైబిల్ వాక్యంలో, బైబిల్లో విశ్వాస పుష్టి ఎవరు? యోధా ఇస్రాయేలు. యోధా ఇస్రాయేలు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని ఆమెసాడు. యేసుక్రీస్తు వారితో శిష్యులకి అధికారం ఇచ్చాడు. ఉన్న 11 మంది శిష్యులకి ఎలాంటి అధికారం ఉందో అధికారం కూడా యోధా ఇస్రాయేలుకు ఉంది. కానీ అతను ఇచ్చిన అధికారాన్ని అతను గట్టిగా పట్టుకోలేక ఏమైపోయాడు? విశ్వాస భ్రష్టుడైపోయి లోకంలో ధనాపేక్షతో యేసుక్రీస్తు వారిని అమ్మేశాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో చూస్తే 10 మందిలో 5 వెళ్ళిపోయారు. ఇంకొందెవరు? 5లో ఇంకో మాట చూస్తుంది, పురుషుల మీద స్త్రీ అధికారం చేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోతారు? 5లోకి వెళ్తుంది. ఇంకెంతమంది లేదు? 4. ఇందాక మనం వాక్యం చెప్పుకున్నాం కదా, ఏమన్నాడు? మొట్టమొదటి మాట, కొంతమందికి వాక్యము తెలియాల్సింది ఇంకా ఉంది. అంటే 4లో 2 వాక్యం తెలియదు అనుకో, ఇంకెంతమంది మిగిలారు? 2 మిగిలారు. ఇప్పుడు ఈ 2 దేవుని పోయి నడుచుకోవాలి.